చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలు ఎప్పుడైనా సరే దేవుని వలె ఉండాలంట. అందుకోసమే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను చేసింది. ఎందుకంటే మనము ఆయన వలె ఉండాలని, మనం ఆయన వలె ప్రవర్తించుకోవాలని, మనం ఆయన గుణలక్షణాలు కలిగి జీవించాలని. ఈరోజు సంగమా, దేవుని ప్రజగా చెప్పుకుంటాను నీవు, నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను చెప్పుకుంటున్న నీ జీవితం ఆయన విధంగా నువ్వు ఉన్నావా? నీ తండ్రి వలె నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. సమూయేలు కుమారులంట సమూయేలు లాగా లేరంట. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవి అయితే నువ్వు దేవునిలాగా ఉన్నావా? దేవునిలాగా ఉంటావంటే ఏంటి? దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనం, దేవుని యొక్క సద్గుణం, దేవుని యొక్క ఆ సహోదర ప్రేమ, ఆ దైవ భక్తిని నీవు నేను కలిగి ఉన్నావా లేదో ఒకసారి ప్రశ్నించుకోండి. సమూయేలు కుమారులు